5 రోజుల ఫారెన్ టూర్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఖతార్ చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కీలక కార్యక్రమాలకు అటెండ్ అయిన మోడీ ఖతార్లో భారతీయ కార్మికులను కలుసుకున్నారు. విదేశాల్లో భారతీయుల పనితనం కారణంగానే దేశం ప్రతిష్ట పెరుగుతోందంటూ ఉత్సాహం నింపారు. ఖతార్ నుంచి రేపు మోడీ అమెరికా వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫారిన్ టూర్లో బిజీగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒకరోజు పర్యటన పూర్తి చేసుకున్న మోడీ ఖతార్ చేరుకున్నారు. ప్రధానికి ఖతార్ ప్రధాని అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ థానీ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుండి దోహాలోని ఓ వైద్య శిబిరానికి వెళ్లిన ప్రధాని భారతీయ కార్మికులతో మాట్లాడారు. విదేశాల్లో భారతీయుల జీవన విధానాలు, మెరుగైన పనితీరుతోనే ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట పెరుగుతోందన్నారు. ఖతార్లో భారతీయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటానని ప్రధాని భరోసా ఇచ్చారు. पूरे विश्व में भारत की छवि बनती है भारतीयों के आचरण के द्वारा, उनके व्यवहार के द्वारा। भारत की जो पहचान बन रही है उसका मूल कारण आप लोग हैं, आपका व्यवहार है, आपका आचरण है। इसके कारण आज विश्व में भारत की ఖతార్కు ముందు ఆఫ్ఘనిస్తాన్లో కీలక కార్యక్రమాలకు ప్రధాని అటెండ్ అయ్యారు. హెరాత్లో మన దేశం నిర్మించిన డ్యాంను మోడీ ప్రారంభించారు. ఈ డ్యాంకు ఆఫ్ఘాన్ భారత్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని ఆ దేశం పేరు పెట్టింది. ఇది ఆఫ్ఘాన్ అభివృద్ధిలో మరో అడుగుగా ప్రధాని చెప్పారు. And it is historic moment of emotion and pride in the relations between Afghanistan and India. And for naming this dam as Afghan-India Friendship Dam, we are truly humbled by the generosity of the Afghan spirit. Rivers have been barriers of great civilizations of the world. ఇక ప్రధానిని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం అమానుల్లా ఖాన్ అవార్డుతో ఆఫ్ఘనిస్తాన్ సత్కరించింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ పురస్కారాన్ని మోడీకి ప్రదానం చేశారు. ఆఫ్ఘన్ నుంచి ఖతార్ వెళ్లిన మోడీ రేపటి నుండి 3 రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. భద్రత, రక్షణ సహకారం, ఆర్థిక వృద్ధి, ప్రపంచ వాతావరణ మార్పులపై అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చించనున్నారు. 8న అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.